హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ మనము ఈ ఈజీ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్లాసెస్ డీల్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు డీల్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే స్క్వేరింగ్ ఆఫ్ నంబర్స్ బిట్వీన్ 50 అండ్ 60. 50కి 60కి మధ్యలో ఉండే నంబర్ని స్క్వేర్ చేసేటప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుంది, మనం ఆ ప్రొసీజర్ ఏంటిని ఈరోజు చూడబోతాము. ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ వేదిక్ మ్యాథమెటిక్స్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఓకేనా, 52 స్క్వేర్. 52 స్క్వేర్ జనరల్ మెథడ్ మనం ఏమంటామంటే జనరల్గా 52 ఇంటూ 52 చేస్తాం అన్నమాట. ఇలా చేస్తాం. 52 ఇంటూ 52 చేసేటప్పుడు 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 5 10, 2 into 5 10 కి 0 remain 1, 5 into 5 25, 25 plus 1 26. ఓకేనా, టోటల్ ఇది 4 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇదైతే 27 అవుతుంది ఆన్సర్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మెథడ్ 52 52. ఓకేనా, ఇలా 2గా డివైడ్ చేసుకుంటాం. 2 into 2 4 తెలుసు, కానీ ఇక్కడ మనం తీసుకుంది యూనిట్ ప్లేసే, కానీ ఇక్కడ నియర్లీ 2 డిజిట్స్ ఉంది కాబట్టి ముందర ఒక జీరో, ఎందుకంటే 2 స్టార్ట్ అయిందనుకో నియర్లీ 2 తర్వాత 3 4 5 6 7 8 9 10 ఉంది కాబట్టి 2 డిజిట్ వస్తుంది, అందుకే 04 తీసుకుంటున్నాం. నెక్స్ట్ 5 into 5 ఏంటి 25, 25 ప్లస్ 2 ఏంటి 27. ఓకేనా, 5 into 5 25, 25 ప్లస్ 2 ఈ రెండు సిమిలర్ కాబట్టి 5 into 5 25, 25 ప్లస్ 2 27. వన్ మోర్ ఎగ్జాంపుల్ 53 స్క్వేర్. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 53 3 into 3 09, 5 into 5 25, 25 plus ఒక 3 28 ఆన్సర్ ఇది అన్నమాట. నెక్స్ట్ 54 స్క్వేర్. 54 మల్టిప్లై చేస్తే 4 into 4 16. ఇక్కడ డైరెక్ట్ గా 2 డిజిట్ వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ 5 into 5 25, 25 ప్లస్ ఒక 4 29. ఓకేనా, నెక్స్ట్ ప్రీవియస్ క్లాసులో చెప్పాను, లాస్ట్ లో 5 వస్తే 25 వేసుకోవడము, ప్లస్ ఇక్కడ 5 తర్వాత వచ్చే నంబర్ 6, 5 into 6 30 ఇలానే వస్తుంది. ఇది ఒక మెథడ్, బట్ ఈ మెథడ్ ప్రకారం చేస్తే కరెక్ట్ గా ఈక్వల్ గా ఉండడం చెక్ చేద్దాం. 5 into 5 సారీ 55 55 55 5 into 5 25. ఓకేనా, 5 into 5 25, 25 ప్లస్ ఒక 5 30 సరిపోయింది అనుకుంటా. ఓకేనా, నెక్స్ట్ 56 స్క్వేర్. 56 6 6 36, 5 5 25, 25 ప్లస్ ఒక 6 31. ఓకేనా, వన్ మోర్ 57 స్క్వేర్. 57 7 7 49, 5 5 25, 25 ప్లస్ ఒక 7 32. ఓకేనా, ఈ విధంగా 50కి 60కి మధ్యలో ఉన్నప్పుడు ప్రొసీజర్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఇంకా మీరు 58 చేసుకోవచ్చు, 59 చేసుకోవచ్చు, 60 కూడా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 చేస్తాను నేను. 60 0 0. ఓకేనా, 6 6 36, 36 ప్లస్ 0 3600. ఈ విధంగా ఈ ట్రిక్ ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వచ్చు, మిగతా ఎగ్జామ్ లో కూడా 50కి 60కి మధ్యలో 50కి
60కి మధ్యలో వచ్చేటప్పుడు స్క్వేర్ వాల్యూస్ సేమ్గా ఉండాలి, అది కూడా చెప్తున్నాము. సేమ్గా ఉండాలి, 5 5 5 6, ఓకేనా. తర్వాత సేమ్గా ఉండాలి ఈ విధంగా చూడండి. సేమ్గా ఉన్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ట్రిక్ కానీ ఈజీ మెథడ్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఈరోజు చెప్పిన ఈ చిన్న కాన్సెప్ట్ మీకు యూస్ అవ్వాలి అనుకుంటాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టెక్నిక్ నేర్చుకుంటే మాత్రము ప్రతి మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానీ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ ఉంటుంది. లేకపోతే నార్మల్ మెథడ్ చేసేటప్పుడు టైం తీసుకుంటుంది అనమాట. 15 ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, 57 × 57 ఇది మల్టిప్లై చేయడం, వచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇది మల్టిప్లై చేయడం, మళ్ళీ ఇది చేయడం, మళ్ళీ ఇది చేయడం. బట్ చూడండి ఎంత షార్ట్గా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా. ఈ వీడియోని మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి టెక్నిక్స్ అవసరం అవుతుందన్నమాట. ఎందుకంటే స్కూల్ లెవెల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మ్యాథ్స్ అనేది చాలా హెడేక్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకుంటే హెడేక్ తగ్గుతుంది, మెంటల్ ఎబిలిటీ అనేది చాలా చాలా డెవలప్ అవుతుంది. ఎక్కడంటే వేదిక్ మ్యాథమెటిక్స్, ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్టూడెంట్స్కి. ఓకేనా, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇలాంటి మ్యాథమెటికల్ కాన్సెప్ట్ కానీ ఈజీ ట్రిక్ మెథడ్స్ కానీ నేర్చుకుంటే మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.